జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాగున్నారా అండి అందరూ? నేను కూడా చాలా బాగున్నాను. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే పన్నీర్ చేస్తున్నాను. ఇంట్లోనే పన్నీర్ చేసుకోవడం చాలా ఈజీ. మనం బయటి పన్నీర్ కంటే ఇంట్లో పన్నీర్ చాలా పర్ఫెక్ట్గా రాకపోవచ్చు, బట్ పన్నీరే. బయట పన్నీర్ ఇప్పుడు టెస్ట్ చేయడము, అది బ్లాక్లా మారడము, అదంతా ఫేక్ పన్నీర్ యూస్ చేస్తున్నారు. ఎవరో కొందరు మాత్రమే ఒరిజినల్ పన్నీర్ యూస్ చేస్తున్నారు. ఎంతో ఫేవరెట్గా తినే పన్నీర్ బటర్ మసాలా అని చెప్పేసి మనం చాలా ఈజీగా ఆర్డర్ చేసేస్తాం. బట్ అది రియల్ పన్నీరా కాదని మనం చూసుకోము. వెళ్ళిన ప్రతి హోటల్కల్లా ఆ లిక్విడ్ని తీసుకెళ్ళి టెస్ట్ చేసుకోలేం కదా. అందుకని నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. ప్లస్ యాజ్ ఎ మదర్ పిల్లల విషయంలో చాలా కేర్ఫుల్గా ఉంటాను కూడా. మ్యాక్సిమం 100% అని చెప్పలేను, బట్ మ్యాక్సిమం ఉండగలుగుతాను. అందుకని మా ఇంట్లోనే ఉంటాయి కదా ఆవులు అని చెప్పేసి వాటి పాలతోటి, ఆవు పాలతో పన్నీర్ చేసుకున్నాను. సో అందులో పాలు విరగడం కోసం అని చెప్పి ఒక లెమన్ రసం పిండేసిన, ఒక కంప్లీట్ లెమన్ మొత్తం పిండేసుకున్న. దాని తర్వాత వాటర్ అన్నీ ఉడబట్టేసి ఇలా ఒక చిన్న క్లాత్లో, ఏదైనా కాటన్ క్లాత్లో వేసుకోవడం. ఎందుకంటే అందులో ఇంకా వాటర్ ఉంటుంది అనమాట. ఆ వాటర్ అని కూడా మనం బాగా ఇట్లా ట్విస్ట్ చేసుకుంటూ పిండేసుకోవాలి. అందుకని ఒక కాటన్ అయితే మంచిగా వస్తుంది, వేరే క్లాత్లో అంత బాగా రాదు కదా. సో నేను ఇక్కడ ఒక కర్చీఫ్ తీసుకున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా వాటర్ అంతా తీసేసుకోవాలి. మనం అన్ని వాటర్ తీసేసినా కూడా చూడండి ఎన్ని వాటర్ వస్తున్నాయి. ఇంకా ఇలా వాటర్ అన్నీ తీసేసుకొని చూడండి ఒకసారి. కొంచెం గట్టిగా ఉంటుంది, కొంచెం లైట్గా వాటర్ ఉంటే దాన్ని మనం తీసేసుకోవచ్చు. ఎలాగైనా మ్యాక్సిమం వాటర్ అయితే తీయలేం కదా, ఇలా ఒక్కొక్క పీస్నే పిండలేం కాబట్టి క్లాత్తో యూజ్ చేసుకోవచ్చు. ఇలా అయిపోయిన తర్వాత నాకు ఒకరు చెప్పారనమాట. నేనైతే అలానే పెట్టేసుకొని షేప్ ఇచ్చేసేదాన్ని దానికి. కాకపోతే అలా కాకుండా అందులో ఉన్న వాటర్తో ఇలా మెత్తగా స్మూత్గా చాలా ఒక చిన్న మా చపాతీ ముద్దలాగా సాఫ్ట్గా చేసుకోవాలన్నమాట. పన్నీర్ని చాలా సాఫ్ట్గా వస్తుంది. మనం పీసెస్ కట్ చేసినప్పుడు కూడా ఇట్లా లోపల మన రఫ్గా ఉండదు అనమాట, స్మూత్గా ఉంటుంది అని చెప్పేసి. సో ఇక్కడ నేను ఒక ప్లేట్ తీసుకున్నాను. ఆ ప్లేట్లో దానికి మంచి షేప్ ఇచ్చేస్తున్నాను. రౌండ్గా వస్తుంది కదా, ఒక చిన్న షీట్ లాగా వస్తుంది అని చెప్పేసి ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా. దాని తర్వాత దాన్ని నాకు కావాల్సిన షేప్స్లో, సైజులో కట్ చేసుకుంటున్నాను అనమాట. బికాజ్ అలా కట్ చేసి పెట్టేసుకుంటే మార్నింగ్ మా బాబు వెళ్ళేటప్పుడు ఈజీగా నేను కుక్ చేసుకోవచ్చు. ప్రతిసారి తీసి కట్ చేసి మళ్ళీ పీసెస్ చేసుకోను. సో ఇలా పీసెస్గా పెట్టేసుకుంటాను. థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. జై శ్రీరామ్.